ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిశారు మహేష్ కుమార్ గౌడ్. 1-2 రోజుల్లో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాల వివరాలను రాహుల్ కి వివరించానన్నారు మహేష్ కుమార్. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము తమ అభిప్రాయాలను ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు పీసీసీ చీఫ్. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించానన్నారు మహేష్ కుమార్ గౌడ్. వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ ని కోరానన్నారు. త్వరగా చేస్తామని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు మహేష్. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై ఈరోజు సమావేశం ఉంటుందా లేదా అనేది తెలియదన్నారు. ఈ రోజు రేపట్లోగా మాత్రం పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే 1-2 సార్లు తమ అభిప్రాయాలు అధిష్టానానికి తెలియజేశామన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానానికి తెలిపామన్నారు పీసీసీ చీఫ్. రాహుల్ గాంధీ గారిని నేను కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. వీలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల గురించి, జై బాపు, జై భీమ్ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కేసీ వేణుగోపాల్ గారు అన్ని డీటెయిల్గా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ఉంటుందా, మళ్ళీ పిలుస్తారా అనేది ఇంకా తెలియరాలేదు. మొత్తానికి త్వరలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు కమిటీతో పాటు మిగతా కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తాం. క్యాబినెట్ విషయానికి వస్తే మా అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2 మార్లు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్గా చెప్పడం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. వీలైన త్వరలో వారు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. క్యాబినెట్ లో బీసీలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూనే ఉన్నాం. అయిపోద్ది పీస్ కార్యం కూడా ఇవాళ రేపట్లో.